పవర్ బ్యాలెన్స్ లెక్క మారుతోందా? ట్రంప్కు ఇరాన్ అసలైన సవాల్ విసిరిందా? అమెరికా సూపర్ పవర్ పని అయిపోయిందా? డ్రాగన్, మాస్కో కలిసి పెద్దన్న ప్లేస్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాయా? అమెరికాకు ఇన్ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివలేనా? పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు తమ మీదకు దండెత్తి వచ్చిన అమెరికా, ఇజ్రాయెల్ మీదకు బుల్లి డ్రోన్లను వదిలిపెట్టిన ఇరాన్ తమ దెబ్బ ఎంత ఘాటుగా ఉంటుందో యావత్ ప్రపంచానికి తెలిసొచ్చేలా చేసింది. అంతేనా, ఇరాన్ వార్ ప్రపంచానికి ఓ కొత్త విషయాన్ని కూడా పరిచయం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా సూపర్ పవర్ కు ఇరాన్ సవాల్ విసిరింది. దీంతో ట్రంప్ కు ఇరాన్ వార్ ఓ ఫెయిల్యూర్ గా మారిందన్న అభిప్రాయాల నేపథ్యంలో గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ లెక్కలు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. శతాబ్దాలుగా ప్రపంచంపై ఒంటి చేత్తో పెత్తనం చెలాయిస్తున్న అమెరికాకు ఎదురెళ్లి నిలబడొచ్చన్న ధైర్యాన్నిచ్చింది ఇరాన్ వార్. గెలుపోటముల గురించి పక్కన పెడితే ఇన్నాళ్లు ప్రపంచం మొత్తం మీద అమెరికా మాత్రమే ఏకైక సూపర్ పవర్ అన్న మాటకు మాత్రం నాణ్యానికి రెండో వైపు కూడా ఉందన్న నిజాన్ని చూపించింది మాత్రం ఇరాన్ యుద్ధమే. దీంతో ఇన్నాళ్లు అమెరికా ప్లేస్ మీద కన్నేసి కాచు కూర్చున్న డ్రాగన్ చైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు చైనా ఆర్థిక విస్తరణకు రష్యా దూకుడు కూడా తోడు కావడంతో ఇన్నాళ్లు ప్రపంచం మీద పెత్తనం చేసిన అమెరికా ఇప్పుడు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడాల్సిన రోజులు ఏర్పడ్డాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ప్రపంచంలోని చాలా దేశాల్లాగానే చైనా మీద కూడా టారిఫ్లతో దండెత్తారు ట్రంప్. వాణిజ్య యుద్ధం అంటూ జిన్పింగ్ తో కీచులాటకు దిగారు. మధ్యలో జిన్పింగ్ తన స్నేహితుడంటూ ప్రేమ కూడా కురిపించారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తన మాట వినాల్సిందే అంటూ పుతిన్తోనూ మాటల యుద్ధం నడిపారు. ఇలా ఇతర దేశాలతో ఓవైపు లడాయి పెట్టుకుంటూనే మరోవైపు ఇరాన్తో యుద్ధానికి దిగి ఆయన చమురులో కాలు వేసిందే కాకుండా యావత్ ప్రపంచానికి చమురు సెగలు అంటుకునేలా చేశారు. దీంతో ఇప్పుడు యావత్ ప్రపంచం ముందు ట్రంప్ దోషిలా మిగిలారు. ఇరాన్ వార్ కారణంగా అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్న ధోరణి పీక్స్ కు చేరింది. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా అమెరికాను అడ్డుకునేందుకు ఇప్పుడు చైనా, రష్యా ఒక్కటవుతున్నాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒకప్పుడు సిద్ధాంతాల పరంగా విభేదించిన రష్యా, చైనా ఇప్పుడు అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కొనే వ్యూహాత్మక భాగస్వాములుగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. ట్రంప్ చైనా పర్యటన వెంటనే పుతిన్ చైనాలో పర్యటించడం, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యం, డాలర్కు ప్రత్యామ్నాయ చర్చలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం రెండు శక్తి వర్గాలుగా విడిపోతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ట్రంప్తో చర్చలు జరిపిన కొద్ది గంటలకే బీజింగ్ వేదికగా సమావేశమైన పుతిన్, జిన్పింగ్ ముక్త కంఠంతో పశ్చిమాసియా యుద్ధాన్ని తప్పుపట్టడం దీనికి సంకేతమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్పై దండెత్తిన అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధకాంక్షను పుతిన్, జిన్పింగ్ ముక్త కంఠంతో ఖండించారు. ఇరాన్కు మద్దతుగా నిలుస్తూనే అంతర్జాతీయ చమురు సంక్షోభానికి పరోక్షంగా కారణమైన ఇరాన్ను పుతిన్, జిన్పింగ్ తప్పుపట్టారు. ఈ సందర్భంగా చైనా, రష్యా మధ్య హద్దులేని దృఢానుబంధం కొనసాగుతోందని జిన్పింగ్, ఇరు దేశాల బంధం సమున్నత శిఖరాలకు చేరుతోందని పుతిన్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా చైనా, రష్యా ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించడం కొసమెరు పనే చెప్పాలి. అయితే ఇక్కడే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికిప్పుడు అమెరికా ఆధిపత్యం తగ్గిపోతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నకు అవునని సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి అమెరికానే అని చెప్పడంలో పెద్దగా సందేహాలేవీ లేవు. డాలర్ ఆధిపత్యం, నాటో నాయకత్వ శక్తి, టెక్నాలజీలో దూసుకుపోయే దేశంగా అమెరికా స్థానానికి ఇప్పటికిప్పుడే వచ్చే నష్టం ఏదీ లేనప్పటికీ వరుస యుద్ధాలు, పెరుగుతున్న అప్పులు, ప్రపంచ వ్యతిరేక భావనలు, చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఆధిపత్య పోరు అమెరికా ఆధిపత్యానికి మాత్రం ఖచ్చితంగా సవాల్ విసురుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ రేసులో ఏమో ఏ గుర్రమో ఎగరావచ్చు, కానీ అది ఏ గుర్రం అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి.